హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఇది ఫామ్ హౌస్ పార్ట్ 2 వీడియో అండి. ఇంతకుముందు పార్ట్ 1 వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా! ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఎవరైనా రిలేటివ్స్ కానీ, గెస్టులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికైతే ఇది సెపరేట్‌గా కట్టించారండి. ఇక్కడ కూడా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి చూడండి. కొన్ని పేర్లైతే చెప్తాను. మోన్స్టెరా, ఫెర్న్, పోథోస్, స్నేక్ ప్లాంట్, డ్రకేనా, పార్లల్ పామ్, ఎరేకా పామ్, ఫైకస్ రబ్బర్, క్రోటాన్ పెట్రా, హెవార్తియా, స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. ఒకటి ఒకటి చూపించడానికైతే చాలా టైం పడుతుంది కదండీ! అందుకే నేనైతే ఇలా సింపుల్‌గా అయితే చూపించేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. మీకు గనక లొకేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికైతే వెళ్తుంది కదా! సో, మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే గనక నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. ఇదంతా కూడా సార్ ప్లానింగేనండి. అలానే ఇంకా కొంచెం ఎదర స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పెద్దది. అదైతే ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే పిల్లలెవరు ఉండరు కదా! సమ్మర్ హాలిడేస్‌లో అయితే వస్తారు. అప్పుడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీని చుట్టూ కూడా ఐరన్ రాడ్స్‌తో ఎంత అందంగా చేయించారో చూడండి. ఈ పక్కనైతే జామ చెట్లు, అలానే బొబ్బాయి చెట్లు, ఇంకా అరటి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా అయితే వీటన్నిటిని పండిస్తారు. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. స్టార్ ఫ్రూట్, ఆరెంజ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోన్‌కి పెయింటింగ్ చూడండి ఎంత బావుందో, ఎంత అందంగా వేశారో పికాక్. ఈ ఏరియాలో పికాక్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇదొచ్చేసి ఆరెంజ్ చెట్టు. ఇంకా ఇవైతే అంజీర్ చెట్టండి. ఇవచ్చేసి పంపర్ పనస చెట్లు. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. ఇంకా ఇవైతే కిలో లెమన్ అని అంటారంట. మొన్న మధ్యన రేగిపళ్ళు చాలా కాసాయి. అవైతే గాలికి కింద కూడా పడిపోయేవి. వాటితో మా పిల్లలకైతే సంక్రాంతికి భోగి స్నానం కూడా చేయించాను. చూడండి తోటంతా కూడా ఎంత శుభ్రంగా ఉందో, ఎంత నీట్‌గా ఉంచారో. ఇదైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లనైతే మొన్న మధ్యన నీట్‌గా ఇలా సెట్ చేశారండి. డ్రాగన్ చెట్లకి ముల్లులు ఎక్కువగా ఉంటాయి కదా! ఫ్రూట్స్ కోసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా అయితే సెట్ చేశారు. మా సార్ చాలా తెలివిగా ఆలోచించి ఇలా అయితే చేయించారు. మీకు గనక నచ్చితే లైక్ చేయండి. ఈ పక్కన కూడా బొబ్బాయి చెట్లు, అలానే అరటి చెట్లు, ఇంకా మామిడి చెట్లు ఇవన్నీ కూడా వేశారు. ఇంకా కొన్ని పాదులు కూడా వేశారు. అవేంటంటే బీరపాదు, టమాటా, ఇంకా బెండకాయ పాదు కూడా వేశారు. ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుందనుకుంటాను. మా సార్ వాళ్ళకి చెట్లను పెంచడం అంటే ఎంత ఇష్టమో. ఇక్కడ చూడండి క్యాబేజ్‌కైతే సెపరేట్‌గా వేశారు. క్యాబేజ్ కూడా ఉందండి. మనం నేచురల్‌గా పండించుకుని తింటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు కూడా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా అయితే ఇంట్లోకి అవసరమైనవి కొన్ని కొన్ని పండించుకుని తింటే డబ్బులు ఖర్చు కూడా అవ్వదు. అలానే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. ఈ చెట్టు చూడండి. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. చాలామందికి తెలీదు కదా! దీన్నైతే లక్ష్మణ ఫలం అని అంటారు. ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. దీన్ని కట్ చేసి చూస్తే సీతాఫలంలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ వరకు అయితే నేను మీకు చూపించేశాను. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మీకు చూపించలేదు కదా! ఇక్కడ కూడా ఇలానే అరటి చెట్లు, ఇంకా మామిడి చెట్లు అవన్నీ కూడా కొత్తగానే వేశారు. ఇవైతే పసుపు కమ్ములండి. వాటిని ఇక్కడే పండించారు. ఏం చేసినా అన్నీ నేచురల్‌గానే చేసుకుంటారు. బయట నుంచయితే తెచ్చుకోరు. అందుకే మా మేడం అలానే సార్ ఇంత ఏజ్ వచ్చినా గానీ చాలా హెల్తీగా అయితే ఉంటారు. చాలా పని కూడా చేస్తారు. చూడండి పియర్ పళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఇలా హెల్త్‌కి సంబంధించి చాలా మంచి మంచి రకాల చెట్లయితే ఉన్నాయి కదా!
మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.